హలో అందరికీ, ఇవాల్టి రెసిపీ వచ్చేసి మామిడికాయ మిరియాల రసం. దానికోసం మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల మిరియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ధనియాలు, అలాగే 3 వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మామిడికాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దాకలో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని పోపు వేగిన తర్వాత ఇందులోకి మనము రెడీ చేసుకున్న మిరియాలు ఉన్నాయి కదండి, ఆ పౌడర్ వేసుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మెత్తగా పేస్ట్ చేసుకున్న మామిడికాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఇవి ఒక్కసారి కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, అలాగే ఉప్పు కూడా వేసుకొని ఇందులోకి మనకు సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నీళ్ళు మరుగు వచ్చే వరకు మరగపెట్టుకోవాలి. మరుగు వచ్చిన తర్వాత చిన్నది బెల్లం అనేది వేసుకుంటే పులుపు అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అంతేనండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించుకుంటే ఈ చల్లటి వాతావరణానికి పుల్లగా ఘాటుగా బాగుంటుంది.